శబరిమలలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వారం క్రితం ఇద్దరు మహిళలు ఆలయంలోకి ప్రవేశించాక చెలరేగిన అల్లర్లు మర్చిపోకముందే మరో మహిళ అయ్యప్పను దర్శించుకుంది. దీంతో శబరిమల పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముప్పై 36 ఏళ్ల వయసున్న మహిళ 2 రోజుల క్రితం శబరిమల ఆలయంలోకి ప్రవేశించి స్వామిని దర్శించుకుంది. దళిత మహిళా సమాఖ్య కార్యకర్త అయిన మంజు అయ్యప్పను దర్శించుకున్నట్లు తెలిపింది. తనను ఎవరూ అడ్డుకోకుండా ఉండేందుకు శిరోజాలకు తెలుపు రంగు వేసుకుని వెళ్లినట్లు చెప్పింది. ఎన్నో ఏళ్లుగా పాటిస్తున్న సంప్రదాయాలను అనుసరించి 50 ఏళ్లు పైన వయసున్న మహిళలకు మాత్రమే అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశం ఉంది. అన్ని వయసుల మహిళలు అయ్యప్పను దర్శించుకోవచ్చని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పిచ్చాక వందలాది మంది మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించడానికి విఫలయత్నం చేశారు. వారం క్రితం ఇద్దరు మహిళలు తెల్లవారుజామునే ఆలయంలోకి ప్రవేశించడంతో కేరళ అట్టుడికిపోయింది. ఆ తర్వాత 2 రోజులకే శ్రీలంక మహిళ ఒకరు స్వామివారిని దర్శించుకున్నారని వదంతులొచ్చాయి. ఈ నెల 8న ఆలయంలోకి ప్రవేశించి అయ్యప్పను దర్శించుకున్నట్లు మంజు అనే మహిళ ఫేస్బుక్ లో పోస్ట్ చేసింది. స్వామిని దర్శించుకునేందుకు త్రిశూర్ నుంచి బస్సులో శబరిమల వచ్చానని 2 గంటల పాటు ఆలయంలోనే ఉన్నానని వివరించింది. పెద్ద వయసున్న మహిళగా కనిపించేందుకు జుట్టుకు తెల్ల రంగు వేసుకున్నానని, దీంతో తనను ఎవరూ అడ్డుకోలేదని చెప్పింది. మరోసారి కూడా అయ్యప్పను దర్శించుకుంటానని మంజు చెప్తోంది. వాస్తవానికి గతేడాది అక్టోబర్లో ఆలయంలోకి ప్రయత్నించిన 20 మంది మహిళల్లో మంజు కూడా ఒకరు. దీంతో అప్పట్లో ఆమె ఇంటిపై భక్తులు దాడి చేశారు. 2 రోజుల క్రితం అయ్యప్పను దర్శించుకున్నానని చెప్పడంతో మంజుపై భక్తులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అయ్యప్పను దర్శించుకున్నానన్న మంజు వాదనతో అయ్యప్ప ఆలయం అధికారులు అప్రమత్తమయ్యారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించిన శబరిమల పరిరక్షణ సమితి రేపటి నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో రథయాత్ర చేయనుంది. తిరువనంతపురం, కొల్లం, పథనంతిట్ట, అలప్పుజ మినహా 10 జిల్లాల్లో రథయాత్ర చేయనుంది. మరోవైపు 18వ తేదీన సచివాలయాన్ని ముట్టడించనుంది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.